హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ లైఫ్. సో, ఈరోజు వీడియోలో ఒక స్వింగ్ మిషన్, ఎలక్ట్రానిక్ స్వింగ్ మిషన్ ఇది ఆల్రెడీ నేను షార్ట్ చేసి పెట్టాను. చాలామంది ఫ్రెండ్స్ కూడా దీని డీటెయిల్స్ అడిగారు. సో, ఎలా ఆపరేట్ చేయాలి, ఏంటి అనేది ఈరోజు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇది రియల్లీ యూజ్‌ఫుల్ అవుతుందా, యూజ్‌ఫుల్ అవ్వదా అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి ఓన్‌గా మిషన్ ఉంటే మనమే ఆల్టరేషన్స్ డిఫరెంట్‌గా స్టిచ్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. బట్ మనం అంటే లైక్ నేను 10థ్ ఇంటర్మీడియేట్ ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చూసేదాన్ననమాట. ఎలక్ట్రానిక్ స్వింగ్ మిషన్స్ 2,999 అలా వచ్చేది. నాకు చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించేది గానీ, మనకి 2,999 అంటే చాలా హై కాస్ట్ కదా! మనం చదువుకున్నప్పుడు అంటే అసలు ఏమైనా చాక్లెట్స్ లేకపోతే చిన్న చిన్న బుక్స్ కొనడానికి ఇంతే అమౌంట్ ఇస్తారు గానీ, ఇంత మనీ ఉండదు కదా! సో, నేను అనుకున్నాననమాట ఎప్పటికైనా కొంచెం నాకు నేను ఎర్న్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు పర్చేస్ చేసుకుందాం అన్నట్టు. నాకైతే నార్మల్ మిషన్ అసలు ఆపరేట్ చేయడం రాదు. సో, నేను ఎలక్ట్రానిక్ మిషనే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. అండ్ మా సిస్టర్‌కి చాలా ఇంట్రెస్ట్. సో, మా సిస్టర్‌కి తను డ్రెస్ కూడా తను ఓన్‌గా డిజైన్ చేసుకుంటుంది ఆఫీస్ వేర్ ఇన్‌ఫాక్ట్. సో, మా ఇద్దరం కలిసి అయితే పర్చేస్ చేసుకున్నాం. ఇది 2021 కోవిడ్ టైమ్ లైక్ ఆఫ్టర్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ కొంచెం ఫ్రీ టైమ్ ఉంటుంది గదా! మనకి మెటర్నిటీ లీవ్ అని అలా. సో, ఆ టైంలో మేము డిసైడ్ అయ్యామనమాట. సో, ఈ మాస్క్ ఇవన్నీ స్టిచ్ చేయడానికి యూజ్‌ఫుల్ అవుతుంది అని అప్పుడైతే పర్చేస్ చేసాం. సో, ఆహ్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇంట్రడక్షన్ చాలు ఇంకా అనుకునే వాళ్ళకి ఆపేస్తున్నా. సో, ఫస్ట్ అయితే మిషన్ గురించి చూద్దాం. సో, ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదండీ! లోపలైతే ఒక బాబిన్ ఉంటుంది. అండ్ ఈవెన్ నేను కాస్ట్ డీటెయిల్స్ చెప్పలేదనుకుంటా సారీ. సో, కాస్ట్ వచ్చేసి ఇది మనకి 14,000 ప్లస్ అవుతుందండి. కొంచెం హై అనిపిస్తుంది గానీ, పర్పస్ అయితే ఫిల్ అవుతుంది. మనకి ఇంకా మన ఇంట్లోనే ఉంటుంది కదా! సో, చాలా ఈజీ ఆపరేట్ చేయడం గూడా. అసలు ఏ బేసిక్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. ఏమైనా బేసిక్ డీటెయిల్స్ కావాలి అంటే మనకి ఒక మాన్యువల్ ఇస్తారు. అది కూడా అర్థం కాలేదు అనుకుంటే ఇలాంటి వీడియో ఏమైనా చూస్తే అర్థమైపోతుంది. చాలా సింపుల్ ఉంటుంది ఆపరేట్ చేయడం కూడా. పెద్ద డిఫికల్టీ కాదు. సో, ఇక్కడ ఫస్ట్ అయితే మనము బాబిన్ ఇన్‌సైడ్ థ్రెడ్ ఉంటుంది కదా! ఇన్‌సైడ్ థ్రెడ్ మనం ఫిల్ చేసుకోవాలనుకున్నప్పుడు, మనకక్కడ చూసారా నేను పైకి తీసాను ఒక నాబ్ అనేది. అది లోపలికుంది గదా! అంటే మనం యూజ్ చెయ్యం దాన్ని రెగ్యులర్‌గా. జస్ట్ మనం బాబిన్ థ్రెడ్ నాకు తెలిసి బాబిన్ అనే అనుకుంటారు. నాకంత పెద్ద టెర్మినాలజీ అయితే కూడా రాదు. ఈ మిషన్ గురించి. ఆపరేట్ చేయడం చిన్న చిన్న స్టిచెస్ వరకు చేసుకుంటాను గానీ, అంత ఎక్కువ ఇవన్నీ నేర్చుకోలేదు నేను. సో, ఇది ఏంటంటే పెడల్ ఎలక్ట్రానిక్ కాబట్టి మనకి పవర్ కనెక్షన్‌తో వర్క్ అవుతుందనమాట. సో, ఇప్పుడు చూసారు గదా! అక్కడ మనము ఆహ్, దేనికైతే మనం ఫిల్ చేయాలనుకుంటున్నామో ప్లాస్టిక్ ఇస్తారు మనకి మిషన్ తీసుకున్నప్పుడు. ఐరన్‌వి గూడా ఉంటాయి గానీ, అవి ఫాస్ట్‌గా రస్ట్ ఒస్తుంది. ప్లాస్టికే బెటర్. సో, ప్లాస్టిక్ దానికి థ్రెడ్ ఒక రౌండ్ మనము చుట్టిన తర్వాత అక్కడ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసినప్పుడు రైట్ సైడ్ ఒక రౌండ్ బటన్ ఉంది కదా! సో, ఆ బటన్ అయితే బయటకుండాలనమాట ఇది చేసినప్పుడు. సో, ఇన్‌సైడ్ పెడితే మనకి స్టిచ్‌కి వర్క్ అవుతుంది. ఔట్ సైడ్ పెడితే మనం ఓన్లీ ఇక్కడ నీడిల్ దగ్గర ఏం ఆపరేషన్ జరగకుండా మనం ఓన్లీ ఇక్కడ మాత్రమే ఆపరేట్ అవుతుంది థ్రెడ్ ఫిల్ చేయడానికి. సో, ఇలా అయితే ఫిల్ అయిపోయిన తర్వాత మనకి వెంటనే దానంతట అది ఆగిపోతుంది. మనం పెడల్ మీద ప్రెస్ చేస్తున్నా కూడా మోటార్ అనేది రన్ అవ్వదనమాట. సో, అక్కడ కంప్లీట్ అయిపోయినప్పుడు మనం తీసేసుకోవచ్చు. దాన్ని కట్ చేసి బాబిన్‌లో ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసిన తర్వాత మనము ఎగ్జాక్ట్ నీడిల్‌కి కిందన ప్లేస్ ఉంటుంది. కాబిన్‌లాగా మనము ఈ బాబిన్ ప్లేస్ చేయడానికి. ఒకసారి ఇది బాబిన్ కాకపోతే ఎవరైనా కరెక్ట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. సారీ రాంగ్ అనుకుంటే ఈ నేము. సో, దాన్ని ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు నీడిల్‌కి ఇది ఫస్ట్ నేను డౌన్ చేశాను కదా! అది ఓన్లీ మనము థ్రెడ్ ఫిలప్ చేయడానికి. అండ్ ద సెకండ్ లైన్ మాత్రం మనము రెగ్యులర్ స్టిచ్ థ్రెడ్‌ని ప్లేస్ చేస్తామనమాట. సో, ఇక్కడ చూడండి యూ షేప్ కనిపిస్తుంది కదా! సో, 1, 2 అండ్ దిస్ ఈస్ ద 4 అనమాట. సో, 4 ప్లేసెస్‌లో పెట్టాము. అండ్ నీడిల్ కూడా మాన్యువల్‌గా మనం పెట్టాల్సిన పని లేదు. ఆటోమేటిక్‌గా మనకక్కడ ఒక కనిపించింది కదా! ఇప్పుడు నేను తీసుకున్నాను. దానికి మనము అటాచ్ చేస్తే నీడిల్ కూడా ఆటోమేటిక్‌గా పెట్టుకోవచ్చు. అంటే ఈజీగా మరీ మాన్యువల్‌గా మనము థ్రెడ్ ఎక్కించకుండా అవుతుంది. సో, ఈ బటన్ అనేది ఎప్పుడు లోపలికే ఉండాలి స్టిచ్ చేసినప్పుడు. ఓన్లీ ఫిల్లింగ్ అప్పుడు మాత్రమే ఔట్ సైడ్ పెడతాము. సో, ఇప్పుడు చూసారు గదా! జస్ట్ మనం ఆ రౌండ్ బటన్‌ని ఫ్రంట్, బ్యాక్ చేస్తే మనకి లోపల థ్రెడ్ అనేది బయటకొస్తుంది. ఈ బాబిన్ లోపల థ్రెడ్ అనేది బయటకి తీసుకొస్తాం. సో, 2 థ్రెడ్స్ మనకి బయటున్నాయి కదా! ఇప్పుడు.
సో దీన్ని మనం క్లోజ్ చేసుకొని సపోర్ట్ కూడా మనకి బాక్స్‌లా ఇచ్చారు. సో అది మనము ఫిల్ చేసుకుంటే ఇలా పెట్టేసుకుంటే మనకి సపోర్ట్ సరిపోతుంది. యాక్చువల్లీ దీనికి టేబుల్ కూడా మనం చేపించుకోవచ్చు. బట్ మా ఇంటీరియర్ టైమ్‌లో నేను లేకపోవడం, నేను చెప్పింది ఆయనకి మెజర్‌మెంట్స్ అర్థం కాకపోవడం నేను చేపించుకోలేకపోయాను. బట్ ఎవరికైనా రెగ్యులర్ యూసెస్‌కైతే అంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తామన్న వాళ్ళైతే మీరు చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మోడల్ చూద్దాము. ఇది అల్లూరి టీఎల్ఎక్స్ అండి మోడలు. ఉషా జనోమి కంపెనీ. సో ఇక్కడ మనకి అంటే స్టిచ్ మోడల్స్ అనమాట ఇవి. ఏబీసీ అని ఉంది కదా! సో ఏ అంటే స్ట్రెయిట్ లైన్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ఆల్సో బిట్వీన్ అనమాట. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో స్టిచ్ అవుతుంది. మనం క్లాత్ పెట్టినప్పుడు ఆ నీడిల్ అనేది మిడిల్‌లో స్టిచ్ పడుతుంది కరెక్ట్‌గా. ఇక్కడ సెక్టార్ అని ఉంది కదా! అదేంటంటే మనము ఏ మోడల్ అంటే మనకి స్టిచ్ ఏ టైప్ కావాలి అనేది చూస్ చేసుకోవడం. సో ఇప్పుడు మనం సీలో పెట్టాం. సీలో ఏముంది జిగ్ జాగ్‌లా ఉంది కదా! సో ఆ మోడల్ వస్తుంది. డీలో పెడితే అక్కడ మనకి చూపిస్తున్న ఇమేజెస్ ఎలా చూపిస్తున్నాయో అలా అనమాట. నార్మల్‌గా ఈ ఫాల్స్ వేసుకోవడం ఇవి కూడా చాలా ఈజీగా చేసుకుంటారు. ఈ మిషన్‌తో చేసుకోవచ్చు. అండ్ అలానే ఆహ్, నెక్స్ట్ మనము ఇవి చేస్తాం గదా! జిగ్‌జాగ్ చేస్తాం గదా! అండ్ డిజైన్ కూడా చేసుకోవచ్చనమాట వీటితో. నేను అంత ఎక్స్‌ప్లోర్ అవ్వలేదు. నేనైతే నార్మల్ స్టిచ్‌కి యూజ్ చేస్తా ఉంటాను. అండ్ ఫాల్స్ అవి వేస్తూ ఉంటాము. అంతవరకునే చేస్తాము ప్రెజెంట్ అయితే. అండ్ ఇక్కడ లెంత్ అనేది సెట్ చేసుకోవచ్చు. మనకి 0-4 వరకు ఉంటుంది. సో, స్టిచ్ లెంత్ అనమాట అది. సో, ఎప్పుడు కూడా ఈ బటన్ ఉన్నప్పుడే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. లేకపోతే స్టిచ్చింగ్ చేసుకోవడం అవ్వదు. సో, ఈ బటన్ ఉంది కదా! అప్ అండ్ డౌన్ ఇదేంటంటే రివర్స్ అనమాట. సో, మనం స్టార్టింగ్‌లో జస్ట్ రఫ్‌లా చేస్తా ఉంటారు కదా! సో, ఫ్రంట్ బ్యాక్ చేస్తా ఉంటే అక్కడ స్ట్రాంగ్ అవుతుంది స్టిచ్ అనేది. సో, అంటే ఊడిపోవద్దు అన్నట్టు. సో, అలా చేస్తాము. సో, ఇవి స్టెప్స్ నీడిల్ పెట్టడానికైతే. సో, మనము నీడిల్ పెట్టేసాము. సో, ఒకసారి మళ్ళీ అగైన్ చూపిస్తున్నాను. నీడిల్ లోపలికి థ్రెడ్ అయితే ఇలా పెట్టొచ్చు. ఇదేంటంటే మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు డౌన్‌కి చేయడానికి నీడిల్ అంతా మనం సెట్ చేసుకున్నాక డౌన్ చేస్తాము. మళ్ళీ ఎప్పుడైనా క్లాత్ తీయాలనుకున్న మళ్ళీ అప్ చేస్తాము. ఇది బాబిన్ మీరు ఆల్రెడీ చూసారు కదా! ఈ క్యాబిన్. సో, ఈ క్యాబిన్ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ 4 మంత్స్ నుంచి మేము హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి నాకు అసలు టైం సెట్ కాలేదు. క్లీన్ చేయలేదు. సో, చెయ్యాలి ఒకరోజు. సో, మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఆ సెట్ అంతా బయటకు తీసి మనం నీట్‌గా క్లీన్ కూడా చేసుకోవచ్చనమాట. సో, లోపలంతా ఇలా ఉంటుంది చూడ్డానికైతే. సో, గో ఫర్ ఇట్ అండి. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది రియల్లీ ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే కొనుక్కోవచ్చు. మనీ పే చేయగలిగిన వాళ్ళు. సో, అంటే మిషన్‌కి ఇంతెందుకు టేబుల్ నార్మల్‌దొస్తుంది అనుకుంటే ఓకే. ఫైన్. బట్ ఇది ఆపరేట్ చేయడం చాలా ఈజీ అండ్ తక్కువ స్పేస్‌లో మనము అరేంజ్ చేసుకోవచ్చు. ఆహ్, అంటే ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ స్టిచ్చింగ్ టైంలో మనకి లైట్ కూడా ఉంటుంది. మనకి విజిబిలిటీ కోసం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.